ఇప్పుడు ప్రభుత్వ బిల్లులు ఉన్నాయండి, దీని మీద మాట్లాడవలసిన ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడవచ్చు. సభ్యులకు అవకాశం ఇస్తున్నాను మాట్లాడే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి బదులుగా ఆహార మరియు పౌర సరఫరా వినియోగదారుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు 2024ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. Thank you, Speaker, sir. On behalf of the Honorable Deputy Chief Minister and Minister for Panchayat Raj, I beg to move that the Andhra Pradesh Panchayat Raj Amendment Bill 2024 be taken into consideration. సభ్యులు ఎవరైనా మాట్లాడుకుంటే మాట్లాడండి. అయితే పని చేద్దాం రవికుమార్, అన్ని బిల్లు చేసి మాట్లాడితే అన్ని బిల్లు కావాలి, నీకు ఒక స్పెషల్గా ఉండదు కదా కలిస్టేషన్. అన్ని బిల్లు మాట చెప్తే ఏం చేస్తాను, ఆ బిల్లుల మీద కొంత మాట్లాడిన తర్వాత అప్పుడు మంత్రి గారు బిల్లు గురించి చెప్తారు సార్, బిల్లు గురించి వివరిస్తారు. మంత్రి గారు బిల్లు గురించి సింగిల్ బిల్ చేద్దామంటే సింగిల్ ఓకే చెప్పండి సార్. మీకు అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి తరఫున నేను గౌరవ సభ ముందు చిన్న చట్ట సవరణ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ నంబర్ 13 ఆఫ్ 1994 ఇది 30 మే 1994లో ప్రవేశపెట్టారు అధ్యక్ష. అందులోని సబ్ సెక్షన్ 3 ఆఫ్ సెక్షన్ 19లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది కలిగిన వ్యక్తులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి పోటీ చేయడానికి అనర్హులుగా ఆ చట్టంలో ఆ రోజున మార్పు తీసుకొచ్చారు అధ్యక్ష. తద్వారా టూ చిల్డ్రన్ నామ్, అంటే ఇద్దరు పిల్లలే ఉండాలి ఒక కుటుంబంలో ఎవరైతే స్థానిక సంస్థల్లో పోటీ చేయాలో వాళ్ళకి అటువంటి పరిస్థితి ఆ రోజున్న వాస్తవాలు 1980-90లో ఏ విధంగా జనాభా పెరుగుతూ పోతుందో మన భారతదేశంలో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదర్శవంతమైన చట్టాన్ని ఆ రోజున తీసుకొచ్చి ఇది చూసి అనేక రాష్ట్రాల్లో కూడా ఒక మార్పు ఈ విధంగానే వివిధ చట్టాలు తీసుకొచ్చారు అధ్యక్ష. ఎందుకంటే జనాభా విస్ఫోటాన్ని నియంత్రించడం అవసరం, జాతీయ ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా నిరుద్యోగాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని సందర్భాల్లో అనేక వ్యాధులు దేశవ్యాప్తంగా ఏ విధంగా ముందుకెళ్తున్నాయో వాటి గురించి కూడా దృష్టిలో పెట్టుకుని పౌష్టికాహారం లోపం కూడా చాలా స్పష్టంగా ఆ రోజుల్లో మన దేశంలో ఈ ఆహార భద్రత భాగంగా అనేక సందర్భాల్లో మన సమస్యలు ఎదుర్కొన్నాం అధ్యక్ష. ఈ తగ్గిన ఉత్పాదకతని కూడా దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఈ ఇద్దరు పిల్లల పరిమితి అనేది అమలు చేయాలని దాదాపు 30 సంవత్సరాల క్రితం ఈ చట్టాన్ని తీసుకొచ్చి అందులో 3 అంచెల భాగంగా పంచాయతీరాజ్ సంస్థల్లో ఉన్న గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు మరియు జిల్లా ప్రజా పరిషత్తుల్లో కూడా ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది వర్తించే విధంగా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని చట్ట సవరణ చేసింది అధ్యక్ష. ఇప్పుడు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారంగా టోటల్ ఫర్టిలిటీ రేట్ TFR అంటారు అధ్యక్ష, అది 3.7 నుంచి 1992-93లో 3.7 ఉన్నది ఈ రోజున 2.1కి మన గ్రామీణ ప్రాంతాల్లో తగ్గిందనేది రిపోర్ట్స్ మన రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు అధ్యక్ష. TFR అనేది ఎప్పుడు కూడా అదొక ఇండికేషన్ అధ్యక్ష. ఖచ్చితంగా టోటల్ ఫర్టిలిటీ రేట్ ఆంధ్రప్రదేశ్లో ఆప్టిమల్ రేట్ ఇస్ 2.1 అధ్యక్ష. కానీ 1.6కి తగ్గిన పరిస్థితుల్లో తప్పకుండా ఈ నిర్ణయం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ రోజున జనాభా మనకి 15 సంవత్సరాల లోపున్న వ్యక్తులు మన భారతదేశంలో తగ్గిపోతున్నారు. ప్రత్యేకంగా 28.6% ఉన్న 15
కన్నా తక్కువ వయసున్న జనాభా 2015-16లో ఈ రోజున 2% తగ్గిపోయింది అధ్యక్ష, 26.5%కి. వీటిని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఒక ప్రోగ్రెసివ్ స్టెప్గా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రంలో మనం ఖచ్చితంగా మరొకసారి ఒక యంగ్ పాపులేషన్ ఉండే విధంగా రాబోయే రోజుల్లో చక్కటి ఉపాధి అవకాశాలు కూడా కల్పించే విధంగా మన నిర్ణయాలు తీసుకున్న ఉద్దేశంతో ఈ చట్ట సవరణ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇది స్థానిక సంస్థల్లో పోటీ చేసే ప్రతి ఒక్కరికి అదేవిధంగా వాళ్ళకి ఒక ఫేర్ డిసిషన్గా ఈక్విటబుల్గా ఉండాలనే ఆలోచనతో ఈ చట్ట సవరణ తీసుకొచ్చాం అధ్యక్ష. చాలా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేసే విధంగా స్థానిక సంస్థల్లో పోటీ చేసే విధంగా ప్రతి ఒక్కరికి అర్హత కలిగించడానికి ఒక ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకునే ఆలోచనలు తీసుకునే నిర్ణయం అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టిన బిల్లుని నేను పూర్తిగా స్వాగతిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, నేను 1994లో రాజకీయాల్లోకి చదువుకొని వచ్చిన తర్వాత స్థానిక సంస్థల నుంచి ముందు ప్రతినిధిగా ఎన్నికయ్యాను అధ్యక్ష. ఆ రోజు ఎన్నిక కావాలంటే 2 పిల్లల కన్నా ఎక్కువ ఉంటే పోటీ చేయడానికి అనర్హులు అధ్యక్ష. శాసనసభ్యుడిగా పోటీ చేయాలంటే ఆ నిబంధన లేదు అధ్యక్ష. ఎంపీగా పోటీ చేయాలంటే ఆ నిబంధన లేదు అధ్యక్ష. రాజ్యసభ మెంబర్గా పోటీ చేయాలంటే నిబంధన లేదు అధ్యక్ష. కానీ స్థానిక సంస్థలకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం 94లో ఆ నిబంధన తీసుకొచ్చాం అధ్యక్ష. దానివలన నేను 2 పిల్లల కన్నా ఎక్కువ కానీ అవకాశం కూడా కోల్పోయాను అధ్యక్ష. నేనే కాదు, ఈ రాష్ట్రంలో అనేక మంది. ఇది నిజం అధ్యక్ష. ఎందుకంటే నేను ముందు మండలాధ్యక్షుడిగా, తర్వాత మళ్ళీ జడ్పీటీసీగా, తర్వాత ఎమ్మెల్యేగా అనేక పర్యాలు పోటీ చేశాను అధ్యక్ష. అయితే ఆనాటి ఆ ఉద్దేశం అది మంచిది అధ్యక్ష. కానీ కాలంలో వస్తున్నటువంటి మార్పులు అనూహ్యంగా మన రాష్ట్రంలో జనాభా తగ్గుదల చూస్తే అధ్యక్ష, ఇది ఇప్పుడు మన రాష్ట్రంలో అయితే అలార్మింగ్ సిచ్యువేషన్ అధ్యక్ష. ఇదే పరిస్థితి కొనసాగితే రేపు భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో జపాన్లో అయ్యే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈరోజు పిల్లలు కావాలని కోరుకునే వాళ్ళ సంఖ్య కూడా రోజు రోజుకి తగ్గుతూ ఉంది అధ్యక్ష. భగవంతుడు చిన్న చూపు చూడటం వలన పిల్లలు కలిగినటువంటి వాళ్ళు కొందరుంటే కొంత సమయం తీసుకున్నాక పిల్లలను కందామనే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, మనం ఫుడ్ తీసుకునేటటువంటి ఫుడ్ ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు, ఈరోజు మహిళల్లో కానీ పురుషుల్లో కానీ వచ్చేటటువంటి అనారోగ్య సమస్యల వల్ల కావచ్చు, పిల్లలు కనే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది అధ్యక్ష. మరికొంతమందిలో ఒక పిల్లవాడే చాలు, ఒకరైతే చాలు అనే పరిస్థితి కూడా వచ్చారు అధ్యక్ష. ఈరోజు గ్రామాల్లో కానీ ఎక్కడ కానీ మనం పోయి చూస్తే అధ్యక్ష, 100 మంది జంటలను మనం చూస్తే 3 పిల్లల్ని కన్న వాళ్ళు ఒకరు కూడా ఉండట్లేదు అధ్యక్ష. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది అధ్యక్ష. మన దేశానికి స్వాతంత్రం వచ్చాక 1950 నాటికి మన భారతదేశంలో ఫెర్టిలిటీ రేషియో 6.8 ఉండేది అధ్యక్ష. అదే మళ్ళీ మనం 1992 నాటికి చూసుకుంటే అధ్యక్ష 3.6 ఇట్లా ఉండేవాళ్ళం అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి స్వామినాథన్ గారు పెద్దలు సలహాల మేరకు రాష్ట్రాలు సొంతంగా మనం ఈ కుటుంబ నియంత్రణ పాటించడం వలన ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో అయితే యావరేజ్గా మనం 1.6కి వచ్చాం అధ్యక్ష. అర్బన్ కావచ్చు, గ్రామీణ ప్రాంతాలు కావచ్చు. అర్బన్ ప్రాంతాల్లో అయితే 1.5 వచ్చాం అధ్యక్ష TFR ఫెర్టిలిటీ రేషియో. అదే రూరల్ అయితే 1.8కి వచ్చాం అధ్యక్ష.
ఇది కనీసం 2.1 మెయింటైన్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అది మెయింటైన్ కాకపోతే వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంది. అందుకనే కంపేర్ టు పక్కనున్న రాష్ట్రాలతో మనం పోలిస్తే, ఈస్టర్న్ స్టేట్స్ తో కానీ పోలిస్తే అధ్యక్ష, మన రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది అధ్యక్ష. ఇది చాలా ప్రొడక్టివిటీ రేషియో తగ్గి వృద్ధుల శాతం పెరుగుతూ ఉంటే అది రాష్ట్ర అభివృద్ధి కానీ స్థూల ఉత్పత్తిలో కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటి గంటికలు చూపిస్తుంది అధ్యక్ష రేపు రాబోయే రోజుల్లో. అందుకని ఈరోజు అందరం కూడా ఇదేమి చిన్న విషయం కాదు అధ్యక్ష, ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. ఒకప్పుడు నేను 94లో మండలాధ్యక్షుడు అయినప్పుడు అధ్యక్ష, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయ్యాక జనాభా నియంత్రణ చేయాలని టార్గెట్ ఇచ్చాము అధ్యక్ష. జనాభా నియంత్రణ చేయాలని ఎక్కువగా అందరూ అన్ని సభా వేదికల్లో కూడా మాట్లాడేవాళ్ళు అధ్యక్ష. ఆ రోజుల్లో ప్రజల ఆలోచనలు ఎక్కువ మంది కనొద్దని చెప్తే మా బిడ్డలు మేము కంటాం మీకెందుకని ప్రశ్నించేవాళ్ళు అధ్యక్ష. అదే ఈ రోజు బిడ్డల్ని కనండి అంటే ఎవరు పోషిస్తారని తిరిగి ప్రశ్నించే పరిస్థితికి ఉంది అధ్యక్ష ఈరోజు. దీనివల్ల ఇంకో ప్రమాదం కూడా ఉంది అధ్యక్ష. నియోజకవర్గాల పునర్విభజన ఈరోజు అధ్యక్ష ఇది ఇంపార్టెంట్. మనం 4 o'clock క్లోజ్ చేయాలి సార్, ప్లీజ్ అది మైండ్లో ఓన్లీ 1 minute. ఇక్కడ ఏంటంటే అధ్యక్ష, నియోజకవర్గాల పునర్విభజన 2006లో దేశానికి పార్లమెంటరీ జరగాలి, శాసనసభ జరగాలి అధ్యక్ష. ఎప్పుడైతే సదరన్ రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ మనం గొప్పగా నిర్వహించాం అధ్యక్ష, ఉత్తర రాష్ట్రాల్లో వాళ్ళు కుటుంబ నియంత్రణ అంత పెద్దగా చేయలేదు అధ్యక్ష. దానివల్ల అక్కడ జనాభా పెరిగారు, మన సదరన్ రాష్ట్రాల్లో జనాభా తగ్గారు. రేపు ఇదే రేషియోలో కానీ పార్లమెంటు పునర్విభజన కానీ జరిగితే అధ్యక్ష, పార్లమెంట్ నియోజకవర్గాలు మనకున్న 25 నియోజకవర్గాలు కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చాయి అధ్యక్ష. కాబట్టి ఇదేం చిన్న విషయం కాదు అధ్యక్ష. దయచేసి సభ్యులందరూ కూడా గ్రామాల్లో ఫెర్టిలిటీ రేషియో అని ప్రతి సభలో మాట్లాడాలి అధ్యక్ష, ఇంక్లూడింగ్ మీరు కూడా అధ్యక్ష. మీరు మాట్లాడితే రాష్ట్ర మొత్తం అందరూ చాలా మీ యాస మీ ప్రాస మీరు మాట్లాడితే అధ్యక్ష అది జనంలోకి బాగా వెళ్తుంది అధ్యక్ష. కాబట్టి ఏం మాట్లాడమంటారు?